నమస్తే మా టైం ఇప్పుడు అరౌండ్ 9 అవుతుంది. మంచిగా ఫ్రెష్ అయిపోయినా, ఆల్ సెట్ టు గో టు ఆఫీస్. కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం చేయలేదు. ఆఫీస్లో కాఫీ సెట్ చేయొచ్చు అండ్ వితిన్ 3 hours ఎట్లాగో లంచ్ బ్రేకే ఉంటుంది. సో ఆల్ రెడీ టు గో టు ఆఫీస్. ఎక్కువ హడావిడి ఎందుకు అని చెప్పి క్యాబ్ బుక్ చేసి జస్ట్ ఒక 10-15 నిమిషాలలో రీచ్ అయిపోతాం బాబాయ్. హలో, గుడ్ మార్నింగ్. ఆల్ రైట్, 10 నిమిషాల ఆఫీస్కి వచ్చేసినాం బాబాయ్. బట్ ఐ కెనాట్ రికార్డ్ ఇన్ హియర్, సో ఐమ్ సారీ. ఐల్ కీప్ యూ పోస్టెడ్. One shift later. Yo, I came home early. It's 4:24 PM now. 4కే బయలుదేరిపోయాను ఉండే. యాక్చువల్లీ నా మేనేజర్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. ఐ మీన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బాగా చల్లగా ఉండే కదా, సో నేను నా సైకిల్ తీసుకోబోతే లేకుండే. మార్నింగ్ వెళ్ళేటప్పుడేమో క్యాబ్లో పోతున్నా. ఇక సాయంత్రం ఎట్లాగో అటు నుంచే కదా నేను కూడా పోయేది అని చెప్పేసి డ్రాప్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు వెదర్ మళ్ళీ నార్మల్ 27-28, లిటరలీ ఈరోజు 31 degrees ఉంది. కావాలంటే మళ్ళీ సైకిల్ సెట్ చేయొచ్చు, బట్ కొన్ని రోజులు అయినాక చూద్దాం. ఇప్పటికైతే ఇట్లా కానిచ్చేది. అండ్ ఈరోజు వర్క్ మావా ఈరోజు సూపర్ రిలాక్స్డ్ ఉండే. మంచి డిజైన్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయినాయి అండ్ ఏవో కొన్ని స్కెచ్లు వేసిన ఉండే. ఇట్ వాస్ డెఫినెట్లీ ప్రొడక్టివ్ డే. ఆఫీస్లో ఉన్నప్పుడు ఎక్కువ రికార్డ్ చేయొద్దు, అందుకే చేయలేదు. ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ పని చేసుకున్న తర్వాత డైరెక్ట్ టీమ్తో లంచ్కి వెళ్ళిపోయినా. అండ్ ఈ రోజు లంచ్ కి ఆఫీస్లో బటర్ చికెన్ ఉండే. అండ్ మనది యాపిల్లో ఫస్ట్ డే రోజు ఒక వ్లాగ్ రికార్డ్ చేసిన ఉండే, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. మన మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసినాక మీకు తెలుస్తుంది. లైక్ ఇక్కడ మన క్యాంపస్ లో 2 floorల పెద్ద కెఫెటేరియా ఉంది బాబాయ్. ఎస్, నాట్ కిడింగ్. మధ్యలో చిన్న కెఫేస్ ఉంటాయి, బట్ ఒక పెద్ద 2 floors కెఫెటేరియా కూడా ఉంది. అండ్ దీంట్లో ఎవ్రీ డే రకరకాల క్యూజిన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇండియన్ క్యూజిన్ కూడా వన్ ఆఫ్ ఇట్. అండ్ ఈ రోజు మీరు చూసినట్టే బటర్ చికెన్ అండ్ రైస్ విత్ బఠానీలు, కొంచెం పెరుగు అండ్ 2 నాన్లు. బాబాయ్ చెప్తున్నా కదా, ఏ మాట కామాట మా దాంట్లో నాన్లు మాత్రం సూపర్ ఉంటాయి బాబాయ్. ఐ మీన్ ఎట్లా అంటే నాన్ కి తక్కువ, పీటా బ్రెడ్ కి ఎక్కువ. మంచిగా మెత్తగా స్మూత్ గా జబర్దస్త్ ఉంటాయి బాబాయ్. ఎనీవేస్, వీఆర్ హోమ్. కాసేపు నిన్నటి వీడియో ఎడిట్ చేసుకుందాం, కొంచెం ఆ పని అయిపోతుంది. తర్వాత రిలాక్స్డ్గా జిమ్ పోయేసి మంచిగా సెట్ చేసేయచ్చు. It's been like a hour now and I think I'm done with the major part of the edit. వీడియోది బేసిక్ ఎడిట్ అయితే మొత్తం అయిపోయింది బాబాయ్. ఇప్పుడు ఇంకేముంది చేయడానికి, మంచిగా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ కావడానికి జిమ్ పోవాలి. లెట్స్ గో. ఈరోజు లెగ్ డే మావా, అందుకే కొంచెం భయం అవుతుంది. అంటే మన దగ్గర లెగ్ వర్కౌట్కి మెషిన్స్ అంత మంచిగా లేవు. ఐ మీన్ లెగ్ కర్ల్స్కి సీటెడ్ లెగ్ కర్ల్స్ ఉంటే చాలా బాగుంటుండే. ఉల్టా పండుకుంటాం కదా, నాకు ఎందుకు ఆ ప్యూకిష్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది అది చేసిన ప్రతిసారి. అండ్ ఇప్పుడు ఆకలి అవుతుందని చెప్పి ఇంకా ఆపిల్ తింటున్నా, ఏమవుతుందేమో. ఆల్సో బార్బెల్ స్పెత్ మెషిన్ ఉంది, బట్ స్క్వాట్స్కి నాకు అంత పొజిషన్ మంచిగా రాదు, ఫామ్ కరెక్ట్గా రాదు. సో అందుకే ఎందుకురా బై రిస్క్ అని చెప్పేసి నేను నార్మల్గా చేయను. సో స్క్వాట్స్ కోసం దాని బదులు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే జనరల్గా కన్సిడర్ చేస్తా. బట్ మన దగ్గర ఆల్టర్నేట్ స్క్వాట్ మెషిన్స్ ఏం లేవు. యాక్చువల్లీ మన ఆపోజిట్ ఈ బ్లాక్లో కూడా ఒక జిమ్ ఉంటుందంట. అంటే అర్థమైపోయింది కదా, ఇప్పటిదాకా ఎప్పుడు పోలేం మనం. ఐ మీన్ ఇడికి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 8 నెలలు అవుతుంది. అండ్ అక్కడ మెషిన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయని విన్నా. ఒకరోజు పోయి సెట్ చేద్దాం. మమ్మీ కట్ చేయకుండా యాపిల్ తిన్నా. ఎట్లుంటుంది, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. టు బి ఫ్రాంక్, లెగ్ డే అనేది నా లీస్ట్ ఫేవరెట్ బాబాయ్. అట్లా అని చెప్పి స్కిప్ చేయలేము కదా. సో వారానికి 2 సార్లు కళ్ళు మూసుకొని వర్కౌట్ చేసేస్తా. వామప్ కూడా వస్తలేదు మా, మస్తు చెస్ట్ వస్తుంది ఘోరంగా. మన జిమ్ కిందనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది బాబాయ్, పోదాం ఒకరోజు. I'm from Hyderabad. That's cool, man. Nice to meet you. Nice. డన్ విత్ ద వర్కౌట్ మా. ఇంతకుముందు చెప్పినట్టు నేను నార్మల్గా లెగ్ డే అంత ఎంజాయ్ చేయను. సో ఐ కెప్ట్ ద వర్కౌట్ వెరీ సింపుల్. జస్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్, ఇంకా లెగ్ కర్ల్స్ అంతే. అండ్ లెగ్ ప్రెస్ చేయడానికి ఆర్ స్క్వాట్స్ చేయడానికి మనకు ఫామ్ కరెక్ట్గా రాదు కాబట్టి రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో లైట్ తీసుకుంటున్నా. ఎప్పుడు మోటివేషన్ వచ్చి నేర్చుకుంటున్నామో తెలియదు, కానీ నార్మల్గా సీటెడ్ లెగ్ ప్రెస్ మెషిన్ ఉంటే చేస్తుండే. అది పక్కన పెడితే కాప్స్ కోసం ఇప్పుడు ఎట్లాగో బయట వాకింగ్కి పోతాం కాబట్టి కొంచెం సెట్ అయిపోతుంది. స్లోగా డోస్ ఎక్కువ పడనప్పుడు మనం ఇక్కడ కాప్ రైజెస్ లాంటి ఎక్సర్సైజ్ తర్వాత చేసుకుందాం. సో ఈ లెగ్ వర్కౌట్లతో పాటు నేను షోల్డర్ ప్రెస్ కూడా నార్మల్గా లెగ్ డే రోజే చేసేస్తాను. అంటే నార్మల్గా అప్పర్ బాడీ వర్కౌట్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ పడొద్దు అని చెప్పేసి ఈ రోజుకి మూవ్ చేసిన అన్నట్టు అంతే. సో యా, అది బాబాయ్ కథ. టైం ఇప్పుడు 7:04 అవుతుంది. పోయి మంచిగా ఫ్రెష్ అయిపోయి వాకింగ్కి వెళ్ళిపోతే రిలాక్స్ అయిపోవచ్చు. లెట్స్ గో. ఆల్ రైట్, ఫ్రెష్ అయిపోయినాం. మంచిగా అట్లా బయటికి పోయి గాలి పీల్చుకొని వచ్చేద్దాం. అండ్ ఇట్ లుక్స్ లైక్ మనం ఆల్రెడీ 6000 steps అయిపోయినాయి ఈరోజు. జస్ట్ 4000, పెద్దగా టైం కూడా పట్టదు. తినుకుంటా పోతే బెటర్ అనిపిస్తుంది. బనానా తినగానే ఎనర్జీ లెవెల్స్ +10 బాయ్.
కిందికి వచ్చినాం, నడుస్తున్నాం, అంతా బాగానే ఉంది, కానీ మనసు కొంచెం భారంగా ఉంది మా. అంటే ప్రతి మూమెంట్లో అబ్బా ఏంద్రా లైఫ్లో అంతా ఇట్లా అవుతుంది, ఏంద్రా పంచాయితీ అని చెప్పేసి మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. చెప్పుకుంటే కష్టాలు తగ్గుతాయి అంటారు, కరెక్టే, ఇట్ ఈస్ జస్ట్ అ పర్స్పెక్టివ్. బట్ ఊకే పోయి కష్టాలని కానీ ప్రాబ్లమ్స్ని కానీ మనకు కావాల్సిన వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకో, వాళ్ళ లైఫ్లోనే చాలా కష్టాలు నడుస్తూ ఉంటాయి ఆల్రెడీ. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం పోయి మనకి ఇట్లా కష్టమవుతుంది బాబాయ్, ఇట్లా అవుతుంది బాబాయ్ అని చెప్పినాం అనుకో, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది, వాళ్ళు మనని హ్యాపీగా చూడాలని అనుకుంటారు కాబట్టి అరే మనోడు ఎట్లున్నాడేమో అని చెప్పేసి ఆ సబ్ కాన్షియస్ గా మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. బట్ ఒక రకంగా మనం వాళ్ళకి కొంచెం లైట్ గా భారం అవుతాం. ఇక్కడ నేను సంజుగాడు ఎన్నో ఇళ్ల నుంచి ఎవరికన్నా మన కష్టం వస్తే నేను ఉన్నాను రాబాయ్ అని చెప్పేసి నేను చేద్దాము అనే ఇంటెన్షన్ తోనే బతుకుతూ ఉంటా. మనకు కావాల్సిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు, వీళ్ళ నమ్మకం కోసం స్ట్రాంగ్ గానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటా. అట్లా ఎవరికన్నా మన ప్రాబ్లం వస్తే అరే మనోడు చూసుకుంటాడు రాబాయ్ అని చెప్పేసి ఆ నమ్మకం రావాలి, కానీ మనమే పోయి బర్డెన్ అయితే అగైన్ ఇట్ ఇస్ జస్ట్ అ పర్స్పెక్టివ్. మీకేమనిపిస్తుంది? సో ఇట్లా పోయి ఎవరికి చెప్పుకోవాలి, ఏంది ఏం తెలియనప్పుడు ఏం చేస్తాం బాబాయ్. అందుకే సోలో లెవెలింగ్. బట్ మనం ఎంత కష్టపడుతున్నా కానీ బ్యాక్ ఎండ్ లో మనకి ఆ సపోర్ట్, ఆ పవర్ కావాలి కదా. సో అందుకే ఊకే బాస్నే గుర్తు చేసుకుంటున్నా. నిన్న కూడా సేమ్ ఇదే టైంకి నేను నడుచుకుంటూ పోతుండే, సేమ్ ఇదే టైంకి మనోడు ఇక్కడ రన్ చేసుకుంటూ పోతుండే. వావ్ ఎంత బాగుంది కదా, మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఒక ఫోటో దిగి మా డాడీకి పంపించాలి. చెప్తున్నా కదా, మిస్సింగ్ మై లాంగ్ హెయిర్ మావా. అంటే ఇన్ జనరల్ కొంచెం కష్టాలలో ఉన్నప్పుడు జుట్టు గడ్డం అంతా పెంచుతారు. నాకేందో అవి తీసిన తర్వాత కొంచెం డౌన్ పోయినా. అంటే మొన్న ఇండియాకి పోయినప్పుడు నేను హెయిర్ కట్ చేసుకోకపోతే నన్ను రిటర్న్ బోనియను అని చెప్పేసి మమ్మీ సావగొట్టినాడు. ఇక లిటరల్లీ రిటర్న్ అవ్వడానికి ఒక 2-3 రోజుల ముందు చెప్పించినుండే. మళ్ళీ పెంచుదాం, పెద్ద విషయం కాదులే, జస్ట్ ఒక 6, 7, 8, 9 months అవుతుంది అంతే కదా. ఏందమ్మా బాగా ఒక్కనే ఉన్నా, లోన్లీగా ఉన్నా అన్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకే ఇట్లా మీతో కొంచెం మాట్లాడితే మనసు జర రిలాక్స్ అవుతుంది. బికాస్ యాజ్ యు నో యూట్యూబ్ ఈజ్ మై డోపమిన్ థింగ్. అండ్ స్పీకింగ్ ఆఫ్ డోపమిన్, బాబాయ్ నాకు డ్రాగన్ బాల్ జీ జల్దీ కంప్లీట్ చేయాలని ఉంది. మైండ్ ఖరాబ్ అవుతున్నది, ఎప్పుడు అయిపోతుంది రా అని. రోజు ఒక ఎపిసోడ్ చూసుకుంటూ కూర్చుంటే ఇంకొక 1 year అవుతుంది. ఇట్లా కాదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్. కూర్చొని మంచిగా బింజ్ వాచ్ చేసి పడేయాలి. కానీ మనకి ఎప్పుడు తీరుతుందో ఏమో అసలు అర్థమవుతలేదు. బట్ వెరీ వెరీ సూన్ అయిపోకూడదాం బాబాయ్. సాయంత్రం అయింది కదా, మొత్తం డొమైన్ అంతా లైట్లతో మెరిసిపోతుంది. అసలు ఇంతకు మీరంతా ఎట్లున్నారు రామా? అసలు ఏం చేస్తున్నారు? ఏం పంచాయతీ నడుస్తుంది? ఏం లేదు మా, ఇచ్చి పడేయాలంతే. ఇట్ లుక్స్ లైక్ 7500 steps ఆల్రెడీ అయిపోయింది. ఒక 2500 steps అంటే డొమైన్ ఒక రౌండ్ కొట్టేస్తే ఈజీగా అయిపోతుంది. లెట్స్ గో. ఎంత ఐస్ క్రీమ్లు తింటారు బాయ్. కొంచెం కొంచెం ఐఎమ్ సెన్సింగ్ ప్రోగ్రెస్ మా, బికాస్ టుడే ఇస్ day 4 అండ్ మనం కంప్లీట్ చేయాలనుకుంటున్నా అన్ని కంప్లీట్ చేస్తున్నాం. అండ్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఆన్ ట్రాక్. వెనకాల క్యూట్ బేబీ పోతుందిరా ఒకటి, చాలా బాగుంది. ఒక రోజు మొత్తం డొమైన్ ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచిగా వీడియోలో చూపిస్తా బాబాయ్. లైక్ లిటరలీ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ, అన్ని పక్క పక్కనే. ఒక ముక్కలు చెప్పాలంటే హిమాయత్ నగర్ బాబాయ్. ఎస్, డొమైన్ అంటే మన భాషలో హిమాయత్ నగర్ అనుకోవచ్చు. కింద షాప్లు, మీదిల్లు. వీఆర్ బ్యాక్. ఇట్లా ఆఫీస్కి పోయినాం అనుకో, వాకింగ్కి పెద్ద పంచాయతీ ఉన్నది. ఇట్లా ఒక అర్ధగంట 40 నిమిషాలు నడిస్తే సెట్. పని చేయండి, క్యాలరీలు తీయండి. ఐఎమ్ వెరీ వెరీ హంగ్రీ రైట్ నౌ. నిన్నటిది పప్పు ఉంది, ఆల్సో మన దగ్గర చపాతీలు ఉన్నాయి. చపాతీలు కొంచెం వేడి చేసుకొని పప్పు వేసుకొని సెట్ చేసేద్దాం, మిర్చి పడేద్దాం. ఐ మీన్ దే తిందాం. అన్ని మెయిన్ పనులే మమ్మీ, అట్లేముంది చెప్పు. తెలియదు కానీ వీడియో రికార్డ్ చేస్తున్నా నేను. రేపు రిలీజ్ అయ్యే వీడియో చూడు, సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా 10,000 steps అయిపోయినామో. ఆల్సో వాటర్ కూడా తాగేసినాం. ఈ రోజు 2 meals తిన్నాము. అండ్ డాక్టర్ కి బాయ్ చెప్పడానికి ఒక యాపిల్ కూడా తిన్నాం. ఐ ఫర్గాట్ టు టెల్, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ది ఫినిషింగ్ టచెస్ ఆఫ్ ద వీడియో. అదే మన యాపిల్ జాబ్ హంట్ వీడియో ఆల్మోస్ట్ అయిపోయింది బాబాయ్. మొత్తం ట్రాన్సిషన్ మొత్తం పంచాయతీ అంతా అయిపోయింది. ఆ మీద కొంచెం లైట్ గా మసాలా వేస్తున్నా అంతే. హోప్ఫుల్లీ జల్ది అయిపోతే మెయిన్ ఛానల్ లో వీడియో వచ్చేస్తే ఇచ్చి పడేద్దామని నేను కూడా వెయిట్ చేస్తున్నా. అది వచ్చేస్తలే, మనం మళ్ళీ రేపు కలుద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.